హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధన వ్లాగ్స్. నేనైతే మీ ముందుకి మంచి వీడియోతో వచ్చేసానమాట. యాక్చువల్లీ మా అన్నయ్య వాళ్ళు రాట్నాలమ్మ టెంపుల్కి వెళ్తున్నారనమాట. యాక్చువల్లీ వాళ్ళు ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే అన్నీ సర్దుకుని అందరినీ తీసుకువెళ్ళాలని చెప్పేసి ఇంకా మేమైతే కొంచెం సింపుల్గా రెడీ అయ్యి ఇంకా వెళ్తున్నామన్నమాట. ఇంకా అన్నీ సెట్ చేసుకోవాలి కదా, అన్నీ సెట్ చేసేసి ఇంకా మేమైతే వెళ్ళడం స్టార్ట్ చేసాము. మ్యాక్సిమం చాలామంది వాళ్ళ వెహికల్స్లో వాళ్ళు అలా వచ్చేస్తారు, కానీ రాని వాళ్ళు ఉంటారని చెప్పేసి ఇంకా మా అన్నయ్య అయితే బస్ అరేంజ్ చేశాడనమాట. రాట్నాలమ్మ టెంపుల్ తెలుసా, ఏలూరులో ఉంటుంది. నేను ఆల్రెడీ షార్ట్లో పెట్టిన అప్పటి తీసిన వీడియో అండి. ఇప్పటి వరకు నాకు అసలు టైమే కుదరలేదు. నేను ఏదో అనుకున్నాను, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 డేస్కి వీడియో పెట్టేద్దాం, పోస్ట్ చేసేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు కుదరట్లేదు. సక్సెస్ అనేది ఫోకస్ చేస్తేనే వస్తుంది కదా. అమ్మో, యూట్యూబర్స్ అయితే ఎంత కష్టపడితే అంత సక్సెస్ వచ్చిందనిపిస్తుంది. నేను ఇది చేయడానికే చాలా కష్టపడుతున్నాను. ఇంకా ఇది ఉండగా ఇంకా బస్సులో అయితే చాలామందిని తీసుకుని రిసీవ్ చేసుకుని బస్సులో అయితే ఎక్కించుకొని మంచిగా అయితే ప్రయాణం సాగించామన్నమాట. ఫస్ట్ మామిడి తోరణాలు చూపించాను కదా, మా చిన్నాన్న మా అక్క కట్టారనమాట. ఎందుకంటే బస్కి కట్టాలంట అలా వెళ్ళేటప్పుడు. ఇంకా బస్సులో అయితే మేము వెళ్ళే, మాకు కొల్లేరు ఉంటుంది, మంచినీటి సరస్సు మీకు తెలుసా, చాలా పక్షులు వస్తాయి, సీజన్గా పక్షులు వస్తాయి. ఒక టూరిజం ప్లేస్ అనమాట, అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి సెర్చ్ చేయండి, తెలుస్తుంది. కానీ ఇంకా ఆ ప్లేస్కి వెళ్ళే దారిలో అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అబ్బా, ఎంత బాగుంటుందంటే ఒక గ్రీనరీ స్పాట్ అనమాట. కొబ్బరి తోటలు, నిమ్మ తోటలు, పామాయిల్ తోటలు, ఖర్జూరపు తోటలు, కంది మొక్కలు ఉంటాయి కదా, ఆ తోటలు, నిమ్మకాయలు, ఇంకా చాలానే అసలు పువ్వుల మొక్కల దగ్గర నుంచి చాలా అంటే చాలా బాగున్నాయి. అన్ని తోటలే మంచిగా ఎంత బాగున్నాయంటే కోకో తోటలు కూడా ఉన్నాయి. వెళ్ళని వాళ్ళు ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే బస్సులో మంచిగా బాతాకాని వేసేసుకున్నాము. ఇంకా మా మేనత్త అనమాట, చిన్న మేనత్త, మా అక్క, రాజీ పిన్ని, ఇంకా మా పిల్లలు ఇంకా అల్లరి చేస్తారు కదా, వాళ్ళు మంచిగా స్పెండ్ చేస్తున్నారు, టైం స్పెండ్ చేస్తూ మంచిగా హ్యాపీగా ఆడుకుంటున్నారనమాట. అరటి తోటలు, అబ్బో ఒక్క తోటలు ఏంటండి బాబు, ఎన్ని తోటలు ఉన్నాయో అసలు, చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం, ఎప్పుడు వెళ్ళలేదు. చిన్న తిరుపతి వెళ్తాము, అటు రూటే, కానీ రూట్ కూడా నాకు అంత తెలియదులేండి, కానీ అటువేనే ఇంకా వెళ్తారు. ఇంకా మేమైతే టెంపుల్కి చేరుకున్నామన్నమాట. మా చిన్న మేనత్త వాళ్ళ అమ్మాయి అనమాట తను. ఇంకా మా పిల్లోడు చూడండి, మా పిల్లోడు నేను ఎత్తుక్కుంటున్నాను, మా చిన్నోడిని, వాడు ఇంకా చెగిరి కింద దూరేశాడనమాట. ఎక్కడ అనుకుంటే అప్పుడు మా రాజీబిని తీసి లేపి చూపిస్తుంది అనమాట, ఇక్కడ ఉన్నాడని చెప్పేసి. ఇంకా మేమైతే హ్యాపీగా వెళ్ళిపోయాము. దైవ దర్శనాలంటే అసలు ముందే ఉంటాం మేము, ఏ కార్యక్రమాలైనా సరే అసలు ముందు ఉండి ఇంకా వాటిని అయితే మంచిగా జరిగేలా చూస్తామన్నమాట. ఇంకా మేమైతే టెంపుల్కి వచ్చేసాము. ఇంకా టెంపుల్కి వచ్చేసిన తర్వాత ఇంకా ఎవరి హడావుల్లో వాళ్ళు ఉన్నారనమాట. ఎందుకంటే ఇంకా అందరం కలిసి వెళ్ళాలంటే కుదరదు కదా దేవుని దర్శనానికి. ఇంకా ఎవరికి కుదిరిన వాళ్ళు వెళ్ళిపోయారనమాట. యాక్చువల్లీ మొక్కులు అయ్యి అన్నయ్య వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అంటే 2 o'clock అయిన తర్వాతే వాళ్ళు వచ్చేసారనమాట మొక్కులు తీర్చుకోవడానికి. ఇంకా మేమైతే వాళ్ళతో పాటు రాలేదు, చెప్పాను కదా, అందరినీ రిసీవ్ చేసుకునే బస్సులో ఎక్కించుకుని తీసుకురావాలి, మళ్ళీ మానేస్తారేమో రాని వాళ్ళ గురించి, కట్టించాం కదా అని చెప్పేసి అక్క నేను వెయిట్ చేసి, మా చిన్నాన్న, మేము ముగ్గురం వెయిట్ చేసి ఇంకా ఆ బస్సులో అయితే అందరినీ ఎక్కించుకుని వచ్చామన్నమాట. ఇంకా మేమైతే దర్శనం కూడా బాగా చేసుకున్నాం. అసలు పక్కనే శివాలయం ఉంది, ఆ క్లిప్ కూడా తీసాను, కానీ ఎలా మిస్ అయిందో తెలీదు, డిలీట్ చేసేసి ఉంటాను బహుశా, అదైతే లేదనమాట. ఇంకా మేమైతే మంచిగా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి మంచిగా అయితే దేవుణ్ణి అయితే దర్శనం చేసుకుంటాకి రెడీ అవుతున్నామన్నమాట. యాక్చువల్లీ గొర్రెపోతులు అనమాట మొక్కుకున్నది, మా బ్రదరు తీసుకొచ్చారు, కానీ మొక్కులు చెయ్యి తీసి పెట్టకూడదు కదా, రూల్ కదా, యూట్యూబ్ రూల్ అని చెప్పేసి నేనైతే ఇంకా అవైతే పెట్టలేదు. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అబ్బా, చాలా బాగుంది. ఒక పీస్ఫుల్, ఏ టెంపుల్కి వెళ్ళినా ఒక పీస్ఫుల్ మైండ్ సెట్ అనేది మనకి సెట్ అయిపోతుందన్నమాట. అందులోకి అక్కడ చెట్లకి ఏ నక్షత్రం ఏ చెట్టు అనేది కూడా రాసి పెట్టారనమాట. మళ్ళీ నేను ఇదే అంటే ఇక్కడ కొన్ని మొక్కలే ఉన్నాయి, కొన్ని చెట్లు కొన్ని మొక్కలే ఉన్నాయి. అదే అన్నవరంలో అయితే నక్షత్రశాల అని ఉంది, అసలు చాలా బాగుంటుంది అది. ఇంకా
ఇంకా గుడి మేమైతే ఇంకా గుడి లోపలికి వెళ్ళాము, గర్భగుడిలోకే వెళ్ళామన్నమాట. మాకు తెలిసిన మావయ్య ఉంటే లోపలికి తీసుకువెళ్తానని చెప్పేసి ఇంకా లోపలికి తీసుకువెళ్ళారు. నేను ఏ టెంపుల్కి వెళ్ళినా దేవుణ్ణి తీయనమాట. అంటే మన గ్రామ దేవతలు, మన ఊర్లో ఉన్న దేవతలను అయితే తీస్తాను దేవుళ్ళని. కానీ అంటే వాళ్ళు ప్రత్యేకమా వీళ్ళు ప్రత్యేకమా అని కాదు, కాకపోతే నాకు ఎందుకో తీయాలనిపించదు మంచిగా దేవుణ్ణి. ఇంకా నేనైతే మంచిగా గర్భగుడిలోకి వెళ్ళి మరి మంచిగా రాట్నాలమ్మ అమ్మవారిని దర్శనం చేసుకుని గోత్రనామాలు కూడా చెప్పించుకొని మంచిగా ప్రసాదాలు స్వీకరించి బొట్టు పెట్టుకొని గుళ్ళో అయితే కూర్చున్నామన్నమాట కొంచెం సేపు. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయట ఇంకా చెట్టుకి ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ చేస్తారు పూజలు అన్నీ కూడా, ముడుపులు అన్నీ కూడా ఇక్కడ చేస్తారు. మనం తెచ్చిన పసుపు కుంకుమలు కొబ్బరికాయలు అన్నీ కూడా ఇక్కడే ప్రదక్షిణాలు చేసి ఇక్కడే పూజ చేసుకుంటారనమాట. మేము కూడా మంచిగా అయితే మొక్కుకొని దేవునికి పూజ కూడా చేసుకుని వచ్చేసామన్నమాట. ఇంకా మ్యాక్సిమం అయితే అక్కడ అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు ఒక వాతావరణం కూడా ఎంత బాగుందంటే చూడండి. వెళ్ళండి అక్కడ నుంచండి రండి. ఇంకా దేవుని దర్శనం అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు పెట్టే దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ అయ్యామన్నమాట. అంటే ఇంకా రూమ్స్ తీసుకున్నారు, ఫుడ్ అంతా అక్కడ ప్రిపేర్ చేస్తారు కదా, వండిస్తారు కదా. ఇంకా మేమైతే ఇంకా అక్కడికి స్టార్ట్ అయిపోయాం. అసలు వెళ్ళే వే కూడా ఎంత బాగుందంటే చాలామంది రూమ్స్ లేని వాళ్ళకి కూడా సౌకర్యంగానే ఉంది. అక్కడ చుట్టుపక్కల ఆ రోడ్డు వే అంతా కూడా చెట్లు ఎంత బాగుందంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా భోజనాల దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇంకా భోజనాల దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇంకా ఎవరికాళ్ళే బాతాకానీలు అనమాట. ఇక్కడ అంటే ఇలాంటి ఫంక్షన్స్కే కదా కలుస్తాము, ఏంటి ఏం చేస్తున్నారు ఏంటి, ఇంకా వాళ్ళైతే మంచిగా ముచ్చట్లు పెట్టారనమాట. అందరం కలుస్తాం, పెళ్ళి ఈ ఫంక్షన్స్కే కదా కలుస్తాము. ఇంకా కలిస్తే ఎవరి సందడిలో ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారనమాట. ఇంకా అక్క వాళ్ళ అబ్బాయి ఇంకా వీళ్ళు ఎవరెవరు ఎక్కడున్నారో వాళ్ళకి అడ్రస్లు చెప్తున్నారనమాట. ఇదిగోండి ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నాడు అన్నయ్య అనమాట. ఇంకా వీళ్ళు ఇక్కడికి రండి ఇలా ఉంటుంది అని చెప్పేసి అడ్రస్లు చెప్తారు కదా, వస్తున్నారు మ్యాక్సిమం. ఇంకా ఫుడ్ కూడా రెడీ చేస్తున్నారనమాట. గారెలు, మీకు గారెలు ఇష్టమా? గారెలు అంటే నాకు చాలా ఇష్టం. బిర్యానీ, వెజ్ బిర్యానీ. మేమైతే వెజ్ బిర్యానీ స్టార్ట్ అయినప్పుడే నేను టేస్ట్ చేస్తాను. అసలు బిర్యానీ అంటే అంత ఇష్టం, కానీ వెజ్ బిర్యానీ నాకు తినడానికి లేదు. మేమే లాస్ట్ తిన్నామన్నమాట. అన్నీ ఉన్నాయి, చికెను మటన్ కర్రీతో పాటు అన్నీ ఉన్నాయి, కానీ బిర్యానీ ఒక్కటే మిస్ అయింది. అంటే నా దగ్గరికి వచ్చేసరికి ఆగిపోయిందనమాట. ఇంకా అందరికైతే మంచిగానే సర్వ్ చేశారు. చాలా అంటే చాలా బాగున్నాయి, వంటలు కూడా టేస్టీగా ఉన్నాయి. సలాడ్ ఇంకా రెడీ అయినాయి అన్నీ కూడా, అవన్నీ అక్కడ పెట్టేశారు. ఇంకా రెడీ చేసుకోవాలి కదా. చూసేయండి ఏమేమి ఉన్నాయో. చికెన్ కర్రీ, మటన్ కర్రీ. ఇలా అయితే భోజనాలు పెట్టడం స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా వెనకాల రూమ్స్ ఉంటాయి, అసలు ఏమీ ఇబ్బందే ఉండదు, చాలా బాగుంటుంది. ఎక్కడికక్కడే రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. అంటే వండుకోవడానికి, భోజనాలు పెట్టుకోవడానికి రూమ్స్ సపరేటు, మనం రెడీ అవ్వడానికి సపరేట్ అనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ట్యాప్ అయితే పోయిందనమాట, దానికి మళ్ళీ అలా ప్లాస్టిక్ది పెట్టి సెట్ చేశారు. అది భలే ఉంది వాళ్ళ ఐడియా మట్టికి. ఇంకా భోజనాలు అయితే సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ నానమ్మ మనవరాలు ఫోజ్ ఇస్తున్నారనమాట. ఇంకా అదే తీసాను. ఇంక ఈవిడ వచ్చేసి రజనీ గారు అనమాట. అక్క వాళ్ళ హౌస్లో రెంట్కున్నారు. సో అక్క
వాళ్ళకి బాండింగ్ ఉంది మంచిగా. సో అక్క అయితే ఆవిడని ఇన్వైట్ చేసింది, ఇంకా వచ్చారనమాట. ఇదిగోండి ఇంకా వీళ్ళు వచ్చేసి మా చిన్న మేనత్త వాళ్ళ ఫ్యామిలీ. ఇంకా మంచిగా బాతాకాని వేశారనమాట వీళ్ళు. ఇంకా వీళ్ళు కూడా భోజనాలకి కూర్చున్నారు. ఇంకా తేను మా చిన్న మేనత్త వాళ్ళ పెద్దమ్మాయి, ఇంకా వీళ్ళతోనే నేను బాగా, మా ఇద్దరికి చాలా బాండింగ్ ఉంటుంది. ఏంటి అదేంటి ఇదేంటి ఫేస్ టు ఫేస్ మాట్లాడేసుకుంటాం. ఏదైనా తప్పవని ఒప్పవని అలా షేర్ చేసుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా ఫ్యామిలీలో. బీ ఫ్రాంక్గా ఉంటాం మేమిద్దరం ఉన్నట్టు ఎవ్వరు ఉండరు అనిపిస్తుంది నాకైతే. మా బాండింగ్ అలా ఉంటుంది. ఇంకా నువ్వు ఇది చేసావు నేను అది చేశాను అని చెప్పేసి బీ ఫ్రాంక్గా చెప్పేసుకుంటాం. మళ్ళీ అదేముండదు, మాట్లాడేసుకుంటాం. ఇంకా నేను ఆడపడుచును కదా, ఇంటి ఆడపడుచును అని చెప్పేసి వచ్చిన వాళ్ళతో బొట్టు పెట్టించి బ్లౌజ్ పీసెస్ ఇమ్మని చెప్పారు. సో నేనైతే ఇంకా ఆ హడావిడిలో ఉన్నానన్నమాట. ఇక్కడ మా చిన్న ఫోటోకి ఫోజ్ ఇమ్మంటున్నాడు. నన్ను ఇమ్మని చెప్పేసి వాళ్ళు మంచిగా దిగేశారనమాట. ఇంకా ఆ ప్లేస్లోనే వెనకాల చక్కగా మంచిగా పొలాలు ఉన్నాయి. జొన్న, సంథింగ్ రాగులు చాలా ఉన్నాయి. ఈ పంట అని చెప్పేసి నేను చెప్పలేనమాట, ఎన్ని రకాలు ఉన్నాయో. దట్టు ఏరియా కూడా చాలా బాగుంది. అంతా గ్రీనరీ స్పాట్ అనమాట. ఇలాంటి ఇంత మంచి ప్లేస్ ఉంటే పిల్లల్ని ఆపగలమా చెప్పండి? వాళ్ళది మంచిగా విన్నారా, వెళ్ళండి, చాలా చుట్టూ చాలా బాగున్నారు. ఆగండ్రా అన్నా సరే ఇంకా వాళ్ళ వేలో వాళ్ళైతే మంచిగా అయితే ఆటలాడడం స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఇలా మేము ఇంకా భోజనాలు చేయలేదు, చెయ్యకోకుండానే ఇంకా తిరిగామన్నమాట. అందరూ భోజనాలు చేస్తున్నారని చెప్పేసి ఇంకా మేము కూడా భోజనాలు చేయాలి. ఇంకా మేమే లాస్ట్ మిగిలిందని చెప్పేసి అందరి భోజనాలు కూడా అయిపోయామన్నమాట. ఇంకా మేమే ఆయన లేట్గా లేటెస్ట్గా తింటామన్నమాట మేము. ఇంకా తర్వాత ఇంకా రూమ్లో తీసుకున్నారు కదా, ఆ రూము రెడీ అవ్వడానికి తీసుకున్న రూములో ఏమేమి ఉన్నాయో చూద్దాము అని చెప్పేసి ఇంకా వెళ్ళి అక్కడ రూమ్ దగ్గరికి కూడా వెళ్ళామన్నమాట. ఇంకా రెడీ అవ్వడానికి తీసుకున్న రూమ్లు అయితే ఇవి కూడా చాలా నీట్గా ఉన్నాయి. మనకి ఇచ్చేటప్పుడు నీట్గా ఇస్తారు, మనం వాడుకుని కూడా మంచిగా పెట్టుకుని రావాలి. బాగుంది రూమ్ కూడా. ఇంకా ఫైనల్గా అయితే మేము కూడా భోజనాలకు అయితే కూర్చున్నాము. నేనైతే మటన్ కర్రీ బాగా లాగించేసాను, ఎందుకంటే చాలా ఉంది మటన్ కర్రీ. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కర్రీస్కి అసలు లోటు లేదు. ఎంత ఉందంటే కర్రీ అంత బాగుంది. దట్టు చెప్పిన వాళ్ళు కూడా మిస్ అవ్వలేదు, అందరూ వచ్చారు. మంచిగా ఉంది. ఇదండి మేము రాట్నాలమ్మ టెంపుల్కి వెళ్ళిన వీడియో. ఎలా ఉంది? నచ్చితే కనుక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి, బాగుంటుంది. థ్యాంక్ యూ.